సమయం ముగిశాక కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులపై టీ సర్కార్ ఫోకస్ పెట్టింది. రిటైర్మెంట్ పూర్తయినా ఇంకా పదవుల్లో కొనసాగుతున్న వారి వివరాలను కోరింది. ఎవరైనా ఉద్యోగులు రీ అపాయింట్మెంట్ అవటం లేదా కాంట్రాక్ట్ బేసిక్ లో కొనసాగుతున్నారు అనే వివరాలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు వివరాలు అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి బ్యూరోక్రాట్స్ మొదలుకొని చాలా విభాగాల్లో ఉన్నతాధికారులు ఇప్పటికీ కూడా రిటైర్ అయిపోయిన వయసు అయినా కూడా చాలా మంది కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలతో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇప్పుడు తెలంగాణ సర్కారు ఆదేశాలతో గత ప్రభుత్వంలో పదవీ విరమణ ముగిసినా కూడా కొనసాగుతున్న ఉన్నతాధికారులకు సంబంధించి వివరాలు కోరిన నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఈశ్వరి, ఇప్పటికే తెలంగాణలో మాత్రం ఒక పక్క ఐఏఎస్ లో ఐఏపీఎస్ లో బదిలీలు చేసి కూడా పరిపాలన పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ దృష్టి సాధించిన నేపథ్యంలో మాత్రం తాజాగా ఎవరైతే రిటైర్డ్ అయిన తర్వాత ఆ వివిధ శాఖల్లో ఉన్నతాధికారులు కావచ్చు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారి లిస్టు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఆయా శాఖలకు సంబంధించిన ఆ ఉన్నతాధికారులను కూడా కోరింది. ఆయా శాఖలకు సంబంధించిన మాత్రం పూర్తిగా ఆ డీటెయిల్స్ కూడా రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా సమర్పించాలి. ఇప్పటివరకే ఎవరు రిటైర్డ్ అయ్యారు, రిటైర్డ్ అయిన తర్వాత వారు కాంట్రాక్ట్ బేస్డ్ గా పనిచేస్తున్నారా, రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం ఎంతకాలం నుంచి ఏ శాఖలో పనిచేస్తున్నారో దానిపైన కూడా ఆ పూర్తి స్థాయి లెక్కలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే కొన్ని సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే ఆయా శాఖల్లో ఉన్నతాధికారులతో పాటు ఆయా శాఖల్లో మాత్రం హెచ్ఓడీలు అదేవిధంగా ఇతర పదవుల్లో కూడా చాలా మంది కూడా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఎవరైతే రిటైర్డ్ అయిన తర్వాత మాత్రం మరోసారి కూడా ఎక్స్టెన్షన్ తీసుకుని కావచ్చు, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నారో వారందరి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరింది. కాబట్టి అధికారులు మాత్రం ఇదే పనిలో మాత్రం ఇప్పటివరకే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, అంటే రిటైర్ అయిన తర్వాత మాత్రం వివిధ ఆ హోదాల్లో పనిచేస్తున్న వారు మాత్రం ఇప్పటివరకే అనిల్ కుమార్ ఐఏఎస్ ఎండోన్మెంట్ లో కూడా పనిచేస్తున్నారు. గతంలో కూడా ఆ సివిల్ సప్లై పనిచేశారు. సివిల్ సప్లైలో మాత్రం కీలకంగా ఉంటూ మాత్రం రాష్ట్రంలో సివిల్ సప్లైకి సంబంధించిన ఆ పౌర సరఫరాల శాఖలో కూడా అనేక రోజులు కూడా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత మాత్రం తెలంగాణలో కూడా పనిచేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా అరవింద్ సింగ్ ఇప్పటివరకు మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వీరు కూడా రిటైర్ అయిన తర్వాత మాత్రం చాలా కాలం నుంచి కూడా పనిచేస్తున్నారు. శివనాయక్ రెడ్డి రిటైర్డ్ డైరెక్టర్, అదేవిధంగా వీరితో పాటుగా తిరుపతయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇప్పుడు ఎంసీఆర్హెచ్ఆర్డీలో కూడా వర్క్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రాణి కుమితిరి కూడా ఐఏఎస్ గా రిటైర్డ్ అయిన తర్వాత 2 ఏళ్ల కాల పాటు కూడా గత ప్రభుత్వం కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మాత్రం ఆ వివిధ శాఖల్లో కూడా పనిచేస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే శాఖలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో రిటైర్డ్ అయిన అధికారుల డీటెయిల్స్ ఇస్తారు. ఇచ్చే సమయంలో మాత్రం పూర్తిగా వారికి సంబంధించినంత వరకు మాత్రం మొదటిగా అంటే వారు ఎంతమంది ఉన్నారు, వారితో పాటుగా ఆ సెక్రటరియట్లో ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, పనిచేసిన తర్వాత మాత్రం వారి పేరు, అదేవిధంగా డిజిగ్నేషన్ ఎప్పుడు రిటైర్డ్ అయిన దానిపైన కూడా ఆ పూర్తి వివరాలు ఇవ్వాలి. దాంతో పాటుగా డేట్ ఆఫ్ ఏదైతే రిటైర్మెంట్ తీసుకున్నారో రిటైర్మెంట్ తీసుకున్న డేట్ను కూడా పొందుపరచాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా రీ అపాయింట్మెంట్ ఎప్పుడైతే అయ్యారో అయిన డేట్ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. ప్రజెంట్ వారు ఏ శాఖలో పనిచేస్తున్నారు, ఏ పదవిలో కూడా కొనసాగుతున్నారు దానిపై కూడా వివరాలు ఇవ్వాలి. దాంతో పాటుగా ఏ ప్లేస్ లో ఉన్నారు, ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ సంబంధించినందుకు మాత్రం అదే ప్లేస్ లో ఎంతకాలం నుంచి కూడా పనిచేస్తున్నారో దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే లెక్కలు అడిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ వారు చేస్తున్న ఏదైతే పదవి ఉందో పదవికి సంబంధించిన మాత్రం ఆ శాఖలో ఎన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు, ఆ రిటైర్మెంట్ కంటే ముందు ఎక్కడ పనిచేశారు, పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా మరీ ఎక్కడ పనిచేస్తారని దానిపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా లెక్కలు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే కోరింది. కాబట్టి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం అదే పనిలో కూడా బిజీగా ఉన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిపాలన పైన కూడా ప్రభుత్వం దృష్టి సాధించిన నేపథ్యంలో ఒక పక్క ఐఏఎస్ లు అదేవిధంగా ఐపీఎస్ లో కూడా ఆ సాంచలనం కూడా కనిపిస్తూ కూడా ప్రతిరోజు కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా కూడా రిటైర్డ్ అయిన అధికారుల పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, ప్రవీణ్, ఒకవైపు కొత్త నోటిఫికేషన్ సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రభుత్వ నియామకాల్లో జరిగిన ఈ ప్రక్షాళనకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, దీని వెనుక అసలు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రభుత్వం మాత్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా పాలనలో కూడా దూసుకెళ్లాలి. కాబట్టి వారికి సంబంధించినంత వరకు అధికారులు ఏ శాఖలో మాత్రం వారిని నియమిస్తే బాగుంటుంది, గతంలో రిటైర్డ్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఎందుకు ఆ శాఖల్లో కొనసాగుతున్నారనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించింది. రిటైర్డ్ అయిన తర్వాత మాత్రం తెలంగాణలో ఎంతమంది పనిచేస్తున్నారనే దానిపైన కూడా దృష్టి సాధించింది. కాబట్టి వీళ్ళందరూ రిటైర్డ్ అయిన తర్వాత మాత్రం ఎందుకు పనిచేయాల్సి వచ్చింది, కొత్త వారికి మాత్రం సంబంధించినందుకు ఇప్పటివరకు వాళ్ళని నియమించలేదు. దాంతోపాటుగా ఉద్యోగ నోటిఫికేషన్
కూడా గత ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా నియమించలేదని చెప్పేసి కూడా తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం తాజాగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. టీఎస్పీఎస్సీలో మాత్రం ఒక సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే తెలిపింది. కాబట్టి రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు, దాంతోపాటుగా ఆ మే నెలలో కూడా చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్డ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటివరకే తెలుపుతున్నాయి. కాబట్టి ఈ లెక్కలన్నీ తీసిన తర్వాత మాత్రం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు రిలీజ్ చేసే సమయంలో మాత్రం టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటివరకు విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఈ లెక్కల తర్వాత మాత్రం ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే రెగ్యులర్ గా కూడా టీఎస్పీఎస్సీ ద్వారా మాత్రం ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనలు మాత్రం ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.